హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా టైం లేనప్పుడు కూడా ఈజీగా ఏదో ఒకటి కర్రీ చేసేద్దామని చూస్తుంటాం కదండి. అలాంటప్పుడు ఈజీగా చేసుకునే గుడ్డు ఉల్లిపాయతోటి చేసుకునే కర్రీ ఇది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ అయినా చేయొచ్చు, కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ, టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకుని ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. గుడ్డు ఉల్లిపాయ కూర చేయడానికి గుడ్లు ఉడికించేసి తీసుకున్నానండి 4. ఈ గుడ్లను ఉడికించేటప్పుడు గుడ్డుకి ఆయిల్ రాయొచ్చు, లేదా సరిపడా వాటర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి అయినా ఉడికించుకోవచ్చు. అలా ఉడికించడం వల్ల ఎగ్స్కి అయితే తొక్కలు వచ్చేస్తాయి. పెద్ద ఉల్లిపాయలని 2 చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను. 2 పెద్ద టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న 1 ఇంచి అల్లం. పాన్ పెట్టుకుని పాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ముందు పసుపు వేసేస్తున్నానండి. పసుపు వేసేసి ఇందులోకి ఉడికించిన ఎగ్స్ని ఆఫ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్ రాసి గుడ్లను ఉడికించుకుంటే ఆ రోజు గుడ్లైనా సరే తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ని అన్నీ కూడా ఆఫ్ చేసి నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ పలంగా అయినా ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన ఎగ్స్ని అన్నీ ఆయిల్లో వేసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారాన్ని పైన చల్లుకుంటే ఎగ్స్కి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. ఇవి 2 జల్లి ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకుని రెండో వైపు కూడా తిప్పి ఇవన్నీ కూడా ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మా ఇంట్లో కూరగాయలు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. ఇలా చేసిన ఎగ్ కర్రీ మా ఇంట్లో అందరికీ ఇష్టం. అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. ఎగ్స్ అన్నీ తీసిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేయాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకుని. ఈ ఎగ్ కర్రీని చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. ఇలా ఒకసారి సింపుల్గా చేసి చూడండి. సింపుల్గానే అయిపోద్ది, రుచి కూడా బాగుంటుంది. అల్లాన్ని వెల్లుల్లిని నేను దంచుతున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఏ కర్రీలోకైనా నేను ఇలాగ అప్పటికప్పుడు దంచి వేసేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అలాగే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇందులోకి కట్ చేసిన టమాటోస్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ ముందే వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, టమాటాలు ఇంకా బాగా మగ్గిపోతే త్వరగా ఇవి 2 వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే 2 నిమిషాల్లో టమాటా ఉల్లిపాయ కూడా బాగా ఇంకా మగ్గుతుందండి. రెండు 3 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా ఇంట్లోనే చేసింది. అది మీరు రెడీమేడ్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసుకుని 1 నిమిషం బాగా కలిపేసుకుని ఇందులోకి కట్ చేసిన కొత్తిమీరని కూడా ముందే వేసేస్తున్నానండి. నేను ఏ కర్రీలో కన్నా కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసి దగ్గరికి వండేస్తే ఎగ్ కర్రీ రెడీ అయిపోద్దండి. ఈ ఎగ్ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. మీరు ఏ విధంగా ఎగ్ కర్రీని చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడింది కదా, ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్
ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకుని ఒక నిమిషం ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా ఎగ్ కర్రీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులోకి మీకు మసాలా పొడి వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ఎగ్ కర్రీని చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.